రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో వారి అభిప్రాయం పంచుకోవడానికి నాగం జనార్దన్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే నమస్కారం సార్. రామోజీరావు గారి మరణం అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని చెప్పవచ్చు. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఆయనతోటి నాకు అనేక సందర్భాల్లో నేను కలవడం జరిగింది. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో చాలా సందర్భాల్లో పోవడం జరిగింది. తర్వాత నాకు ఆయనకు ఇప్పుడు పత్రికల్లో ఏమైనా వార్తల విషయంలో కానీ ఈ రోజు అసలుకు నిజానికి చెప్పాలంటే మనకు ఒక సందర్భంలో అక్కడ ఒక మ్యారేజ్ ఉంటే అక్కడికి పోయినప్పుడు వారిని కలిస్తే చాలా విషయాలు మాట్లాడి ఒకటే చెప్పినాం, ఇది హైదరాబాద్ ఇవాళ రామోజీ ఫిలిం సిటీ. ఈరోజు రామోజీరావు గారు ఈరోజు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అది ఫిలిం సిటీ యొక్క ప్రాముఖ్యత తెలియని వాళ్ళు. ఇది చాలా ఈ రోజు మనకు ఎంతో సంపదను హైదరాబాద్ సిటీకి సృష్టించడం కాకుండా ఈ యొక్క సిటీ అభివృద్ధికి కూడా ఎంతో తోడ్పడ్డది. ఇలా ఈ పత్రికా రంగంలో అదేవిధంగా చలనచిత్ర రంగంలో కూడా వారు అనేకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి చాలా మంచి చిత్రాలు నిర్మించడం కానీ పత్రికలు అప్పుడు మొట్టమొదట మేము ఆ రోజు నిద్ర లేస్తేనే మొట్టమొదట వచ్చి మా ఇంటి ముందర వచ్చి ఇచ్చిపోతున్నది ఈనాడు పేపర్. అంటే సూర్యుడు ఉదయించక ముందే మాకు అంటే దర్శనం ఇచ్చేది ఈనాడు. అట్లా ఆయన అంటే ప్రజల్లో కొద్దిగా చైతన్యం నింపడానికి ఎంతో ఆయన పత్రికలు కానీ ఆయన టీవీలు కానీ ఉపయోగపడ్డాయి. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆయన లేని లోటు మనకు ఎంతో తీరని నష్టం. ఇది ఈరోజు మనం ఒకటి ఆలోచించుకోవాలి, ఎంత కష్టపడితే అంత ఎదగొచ్చు అనేది ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయం. అదే మాకు ఎప్పుడు ఆయన ఆదర్శంగా ఉంటాడు. అందుకోసం ఆయనకు అంటే ముఖ్యంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి వారికి అంటే ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ భగవంతుడు తోడ్పడాలని చెప్పని కోరుకుంటూ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి లక్షల వేలాది మంది సిబ్బందికి అందరికి కూడా నా యొక్క సంతాపాన్ని తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.